పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడులో సంబరాలు మొదలయ్యాయి. టీవీకే పార్టీ కార్యాలయం నుంచి విజయ్ ఇంటి వద్ద సంబరాలు ఇప్పటికే మొదలైపోయాయి. అభిమానుల కోలాహలం, విజయ్ ఫ్యామిలీ యొక్క సంబరాలతో తమిళనాడు వ్యాప్తంగా కూడా ఇప్పుడు విజయ్ హవా కొనసాగుతుంది. తాజాగా విజయ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పూర్తి స్థాయిలో సెక్యూరిటీని అక్కడ మోహరించారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ ఇంటి చుట్టూ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే కాసేపట్లోనే విజయ్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో, మనకు తెలిసిందే తమిళనాడులో విజయ్కి ఎలాంటి కల్ట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో. సో ఈ నేపథ్యంలో విజయ తీరానికి అతి చేరువలో ఉన్నటువంటి సందర్భంలో సంబరాలు సెలబ్రేషన్ చేసుకోవడం కోసము విజయ్ ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలి వస్తున్నటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో ముందుగానే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో, లక్షల్లో కనుక అభిమానులు అక్కడికి వస్తే క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఇబ్బందిగా అవుతుందని ముందు జాగ్రత్తగా అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అంతేకాదు, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టేటువంటి అవకాశం అక్కడ విజయ్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా విజయ్ ఇంటి చుట్టూ పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. మరొక వైపు అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఈ యొక్క రిజల్ట్ చూసి వారు ఆశ్చర్యానికి గురై సంబరాలతో అక్కడ వారి యొక్క ఆనందం అయితే అద్దులు లేకుండా పోయింది. ఒకసారి మనం చూడొచ్చు, ఇది విజయ్ ఇంట్లో తన తండ్రి వస్తున్న సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎలా కేరింతలు కొడుతున్నారో ఒకసారి మనం వాళ్ళు ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటున్నారో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అది విజయ్ ఇంటి దగ్గర కోలాహలంతో కనిపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇలా ప్రతి ఇంటి వద్ద, విజయ్ అభిమానుల ఇంటి వద్ద, అదేవిధంగా కార్యకర్తల ఇంటి వద్ద, పార్టీ ఆఫీస్ వద్ద అండ్ పుంజేరి రిసార్ట్ వద్ద కోలాహలం అయితే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయ్ సృష్టిస్తున్నటువంటి ఈ సునామీ ఎవరు ఊహించినటువంటి సునామీగా మారింది. తమిళనాడు చరిత్రలోనే, రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా మారబోతున్నటువంటి సందర్భం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అందించినటువంటి వివరాలకు భిన్నంగా 1-2 ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే విజయ్ అధికారంలోకి రాబోతున్నారు, టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ప్రకటించారో వాటిని నిజం చేస్తూ ఇప్పుడు ఫలితాలు వెలువడుతున్నటువంటి సందర్భం. అక్కడ యువత, మహిళలు సృష్టించినటువంటి ఓటింగ్ ప్రభంజనము విజయ్ని ఇప్పుడు అధికార పీఠం వైపు అడుగులు వేయిస్తుంది. దీంతో ఒక సినిమా స్టార్ కొన్ని నెలల క్రితం, సంవత్సరం కింద పార్టీని పెట్టి ఆ పార్టీని ఇంత ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా ఆయన ఇచ్చినటువంటి హామీలే కానీ, ప్రచారంలో ఆయన చేసినటువంటి ప్రసంగమే కానీ, ప్రజలను ఆకట్టుకున్నటువంటి విధానమే కానీ విజయ్ని ప్రజలందరూ నమ్మేటువంటి పరిస్థితికి దారితీసింది. ఆల్రెడీ డిఎంకే అధికారంలో ఉన్నటువంటి డిఎంకే, అంతకుముందు అధికారం చేపట్టినటువంటి అన్నా డిఎంకే ప్రజలు ఇక కొత్తదనాన్ని కోరుకుంటూ వారికి వీడుకోలు పలుకుతూ ఇప్పుడు టీవీకే పార్టీకి అధికారాన్ని చేపట్టారు. విజయ్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక అవకాశాన్ని కల్పించారు. దీంతో టీవీకే కార్యకర్తలు కానీ, అభిమానులు తీవ్ర సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిణామం. వారి ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయి చాలా ప్రాంతాలలో ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా మొదలైపోయాయి. అభిమానులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరి ఈ ట్రెండ్స్ ఈ రకంగా కొనసాగుతున్న సందర్భంలో కాసేపట్లోనే రౌండ్స్ అన్ని కూడా పూర్తయిపోతాయి. కాబట్టి దీనికి సంబంధించి విజయ్ ఏం మాట్లాడతారు, మొదటిసారిగా ఫలితాలు ఒక తుది దశకు చేరుకున్న తర్వాత టీవీకి అధినేత ఏం ప్రసంగించబోతున్నారు, ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, తమిళనాడులో మిగతా పార్టీల అధినేతలు ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా తమిళనాడులో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నాయి. టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశము అభిమానులని తీవ్ర సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తుంది.